జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నాడు. అక్టోబర్ 2వ తారీఖున బుధుడు 7వ స్థానానికి వస్తున్నారు, బుధుడు కూడా యోగిస్తున్నారు. లాభస్థానంలో రాహు ఉన్నాడు, రాహు కూడా యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మేషరాశి వారికి చాలా బాగుండబోతోంది. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు, తిరుగుండదు. సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. శని ఉన్నది, మీకు ఎలినాటి శని ఉన్నది. నల్ల నువ్వులు దానం చేయండి. 4వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మంచి ఫలితాల కోసం మీరు శివుడికి అభిషేకం చేయించని సోమవారం రోజున ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మేషరాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులున్నాయి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ సింహరాశిలో ఉండి రాహు గారి దృష్టి శుక్రుడి మీద ఉండటం మూలంగా కుటుంబంలో గొడవలు ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లాభస్థానంలో రాహు ఉన్నారు, 2వ స్థానం మీద రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి ధనపరంగా ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. ఇక్కడ 5వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఈ వారంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, 12వ స్థానంలో శని ఉన్నారు. శని సూర్యుడు బద్ధ శత్రువులు, దాని మూలంగా శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి బుధుడు కూడా మీకు 7వ స్థానానికి వస్తున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి బుధుడు 7వ స్థానానికి వస్తాడు. బుధుడు ఇంటెలిజెన్సీ కారకుడు, డెసిషన్ మేకింగ్ కారకుడు. బిజినెస్ లో మంచిగా డెవలప్ అవ్వాలంటే బుధుడు మంచిగా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. అలాగే కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దశమాధిపతి అయిన శని మీకు 12వ స్థానంలో ఉన్నారు, కుజుడు దృష్టి కూడా ఉన్నది 10వ స్థానం మీద. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.